మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సత్యభారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ యాప్ పిఆర్ అకాడమీ. మనం ఎస్ఎస్సి జీడీలో జాగ్రఫీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో కూడా ఇంకొన్ని బిట్స్ని డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హిందూ మహాసముద్రం ప్రపంచంలోని డాష్ సముద్రం. ద ఇండియన్ ఓషన్ ఈజ్ ద డాష్ ఓషన్ ఇన్ ద వరల్డ్. అంటే ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంది కదమ్మా, హిందూ మహాసముద్రం అనేది ప్రపంచంలోని ఎన్నవ సముద్రం అని అడిగాడు. చూడండి, హిందూ మహాసముద్రం ప్రపంచంలోని ఎన్నవ సముద్రం. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 చిన్న, ఆప్షన్ 2 రెండవ అతిపెద్ద, ఆప్షన్ 3 మూడవ అతిపెద్ద, ఆప్షన్ 4 అతిపెద్ద. అయితే మనకి ఈ ప్రపంచంలో అంటే వరల్డ్లో చూసుకుంటే ఓషన్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్గా 5 ఉంటాయి. అయితే మనకి ఓషన్ అంటే ముందు మీనింగ్ తెలియాలి. చూడండి, మన ఓషన్ సీ సముద్రం, మహాసముద్రం అంటాం కదా. అయితే ఈ సముద్రానికి మహాసముద్రానికి తేడా ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. సముద్రం అంటే మనకి మొత్తం కాంటినెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఖండాలు 7 ఉన్నాయి. ప్రజెంటు అదే 8వ ఖండం కనుగొనబడింది, దానికి జిలాండియా అని పేరు కూడా పెట్టారు. 8th కాంటినెంట్ జిలాండియా. అయితే మనకి 7 ఖండాలు అని చెప్తాం కదా, మరి ఈ ఖండాల లోపల ఏవైతే ప్రవహిస్తున్నాయో దానిని సముద్రంగా పేర్కొంటారు. అలాగే ఖండానికి వెలుపల కాంటినెంట్ అవుట్ సైడ్ ఏదైతే అధిక విస్తీర్ణంలో అధిక లోతులో ప్రవహిస్తుందో దాన్ని ఓషన్ మహాసముద్రంగా పేర్కొంటారు. అయితే మనకి మహాసముద్రాలు మొత్తం 5 ఉన్నాయి కదా, ఒకసారి చూద్దాం. ఒకటి పసిఫిక్, ఏంటమ్మా ఒకటది పసిఫిక్, రెండవది అట్లాంటిక్. నేను అన్ని ఆర్డర్ వైజ్గానే రాస్తున్నాను, ఒకసారి మీరు ఆర్డర్ కూడా చూసుకోండి. మూడవది హిందూ మహాసముద్రం, మూడవది ఏంటి హిందూ మహాసముద్రం. నాలుగవది వచ్చేసి అంటార్కిటికా, నాలుగవది ఏంటమ్మా అంటార్కిటికా. ఐదవది ఆర్కిటిక్. చూడండి, ఐదవది ఆర్కిటిక్. ఫస్ట్ వన్ ఏంటి పసిఫిక్, సెకండ్ వన్ అట్లాంటిక్, థర్డ్ వన్ హిందూ మహాసముద్రం, ఫోర్త్ వన్ అంటార్క్టికా, ఫిఫ్త్ వన్ ఆర్క్టిక్. అయితే మనకి ఆర్డర్ వైజ్గానే రాశాను కదా. ఇందులో అతి పెద్దది మరియు లోతైనది ఏంటమ్మంటే పసిఫిక్, రెండవ అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్, మూడవ అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం, నాలుగవది ఏంటి అంటార్క్టిక్, ఐదవది అంటే అతి చిన్న మహాసముద్రం ఏది అంటే ఆర్కిటిక్. అలాగే మనకి మొత్తం 100% వాటర్లో చూసుకుంటే ఈ 97% ఈ మహాసముద్రాల్లోనే ఉందమ్మా. ఎక్కడుంది 97% ఈ సముద్రాల్లోనే ఉంది. అందులో మిగతా రిమైనింగ్ 3% ఉంది కదమ్మా. ఆ 3%లో మనకి ఈ 2% ఏంటంటే మంచు రూపంలో ఉంది. ఏ రూపంలో ఉంది, మంచు రూపంలో ఉంది. అలాగే మిగతా 1% ఉంది కదా, ఈ 1% మాత్రమే మనకి మంచినీరు ఉంది. అదేమో స్నో ఐస్ రూపంలో ఉంది. ఇదేమో 1% మంచినీరు, అంటే ఉపయోగంలో వాడుకలో ఉన్న నీరుగా మంచినీటిగా 1%ని పేర్కొంటున్నాం. చూడండి, 97% ఉప్పు నీరు అయితే ఓన్లీ 1% మాత్రమే మంచినీరు ఉంది. కాబట్టి మనం భవిష్యత్ తరాలకి నీటిని అందించాలంటే ఇప్పటి నుంచి మనం నీటిని సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్, రెండవది అట్లాంటిక్, మూడవది హిందూ మహాసముద్రం, నాలుగవది అంటార్క్టిక్, ఐదవది ఆర్కిటిక్. అతి చిన్న మహాసముద్రం ఏదంటే ఆర్కిటిక్. చూడండి, అతి చిన్నది ఆర్కిటిక్, రెండవ అతిపెద్దది అట్లాంటిక్, మూడవ అతిపెద్దది అంటే హిందూ మహాసముద్రం, అతి పెద్దదంటే పసిఫిక్. అయితే మనకి ఇక్కడ అడిగారు కదా, హిందూ మహాసముద్రం ప్రపంచంలో ఎన్నవ సముద్రం అమ్మా? ఆప్షన్ 3 మూడవ అతిపెద్ద సముద్రం. అయితే వీటికి షేప్స్ కూడా ఉంటాయి. ఈ ఓషన్స్కి షేప్స్ చూద్దాం, ఆకారాలు. ఈ పసిఫిక్ ఉంది కదమ్మా, ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అలాగే అట్లాంటిక్ వచ్చేసి మనకి ఎస్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ హిందూ మహాసముద్రం వచ్చేసి మనకి ఎం షేప్లో ఉంటుంది. అంటార్క్టికాకి షేప్ ఏం లేదు. ఆర్కిటిక్ వచ్చేసి మనకి ఓ షేప్లో ఉంటుంది. అయితే మేడం మనకి ఈ సముద్రాలకి షేప్లు అవసరమా, అంత చిన్నవి కూడా ఇస్తారని అంటే ఏమో ఎవరికి తెలుసు. మనకి లైట్ అయిన క్వశ్చన్ ఎగ్జామినర్కి వెయిట్ అనిపించవచ్చు, వాళ్ళకి వెయిట్ అనిపించే క్వశ్చన్ మనకి లైట్ అనిపించవచ్చు. జీవితంలో దేన్ని లైట్గా తీసుకోకూడదు. ఇప్పుడు మనం లైట్గా తీసుకుంటే ఫ్యూచర్లో అది మనకి వెయిట్ అయిపోతుంది. సో అన్నీ కూడా ఇది ఇంపార్టెంట్ అనుకుని చదవండి, ఈజీగా మార్క్స్ గెట్ చేస్తారు. దేన్ని లైట్గా తీసుకోవద్దు. చూడండి, ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి షేప్స్ అంటే ఏ సముద్రానికి ఏదని చెప్పేసి మర్చిపోతుంటారు కదా. దీనికి కూడా ఒకసారి కోడ్స్ చూడండి. పి పసిఫిక్లో ఫస్ట్ లెటర్ పి అమ్మ, దీనికి షేప్ వచ్చేసి
ట్రయాంగిల్ త్రిభుజాకారము టి. అలాగే అట్లాంటిక్ ఉంది కదా, అట్లాంటిక్ ఏ, దీనికి షేప్ వచ్చేసి ఎస్. అలాగే థర్డ్ వన్ హిందూ మహాసముద్రం ఉంది కదమ్మా, హెచ్, దీనికి షేప్ వచ్చేసి ఎం. పీటీ అంటే మనం చూడండి, మనకి ఫేమస్ పర్సన్ పీటీ ఉష గారు ఉన్నారు కదా, అందులో పీటీని తీసుకోండి. పీటీ ఉష గారు ఏఎస్ అంటే ఆస్ట్రేలియా అనుకోండి. ఆస్ట్రేలియాలో హెచ్ఎం, హిందూ మహాసముద్రం షేపు ఎం, హెచ్ఎం అంటే హెచ్ఎంగా వర్క్ చేస్తున్నారు. అలాగే దీనికి ఏం షేప్ లేదు. ఆర్కిటిక్ ఉంది కదా, ఆర్కిటిక్ దాని ప్రొనౌన్సియేషన్ని ఓ అని చదువుకోండి, ఆర్కిటిక్ ఓ అలా చదువుకోండి. ఈ మూడింటికి చూసుకుంటే పీటీ ఉష గారు ఆస్ట్రేలియాలో హెచ్ఎంగా జాబ్ చేస్తున్నారు. జస్ట్ కోడ్ అంటే ఈ షేప్స్ గుర్తుండడానికి మాత్రమే కోడ్ పెట్టాను. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి, నేను చెప్పింది మీకు నచ్చితే మీరు దాన్ని చదవండి, ఓకేనా. అయితే మనకి పసిఫిక్ మహాసముద్రం షేప్ ఏంటి, ట్రయాంగిల్ త్రిభుజాకారము. అలాగే అట్లాంటిక్ ఏంటమ్మా, షేపు ఎస్. అలాగే హిందూ మహాసముద్రంకి ఏంటి, షేపు ఎం షేప్. నెక్స్ట్ చూడండి, మనకి అయితే హిందూ మహాసముద్రం ప్రపంచంలో ఎన్నవ మహాసముద్రం అంటే 3వ అతిపెద్ద మహాసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో 1.8 కిలోమీటర్స్ పొడవు గల ఫెనీ వంతెన ద్వారా ఏ దేశాలు అనుసంధానించబడి ఉన్నాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ కనెక్టెడ్ బై ద 1.8 కిలోమీటర్స్ లాంగ్ ఫెనీ బ్రిడ్జ్? చూడండి ఇక్కడ ఏమడిగారు, 1.8 కిలోమీటర్స్ పొడవు గల ఫెనీ వంతెన. ఈ ఫెనీ వంతెన ఎన్ని కిలోమీటర్లు పొడవు, 1.8 కిలోమీటర్స్. అయితే దీని ద్వారా ఏ దేశాలు కనెక్ట్ చేయబడ్డాయి అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 భారతదేశం మరియు భూటాన్. ఆప్షన్ 2 భారతదేశం మరియు నేపాల్. ఆప్షన్ 3 భారతదేశం మరియు బంగ్లాదేశ్. ఆప్షన్ 4 భారతదేశం మరియు శ్రీలంక. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్. ఆప్షన్ 2 భారత్ మరియు ఆప్షన్ 3 భారత్ మరియు బంగ్లాదేశ్. ఈ భారత్కును బంగ్లాదేశ్ కనెక్టెడ్గా ఉండే బ్రిడ్జ్ ఏదంటే ఫెనీ బ్రిడ్జ్. ఈ ఫెనీ బ్రిడ్జ్ అనేది మనకి ఏ రివర్ పైన ఉందంటే, రివర్ కూడా ఫెనీ రివర్ అమ్మ. ఈ ఫెనీ రివర్ పైనే మనకి ఫెనీ బ్రిడ్జ్ ఉంది. దీనిని ఏంటంటే ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్గా పిలుస్తారు. ఏం బ్రిడ్జ్గా పిలుస్తారమ్మా, ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అంటే మైత్రి సేతు అంటారు. మైత్రి సేతు ఏ నది పైన ఉందంటే ఫెనీ నది పైన ఉంది. ఈ ఫెనీ బ్రిడ్జ్ అనేది ఏ ఏ దేశాలకి అనుసంధానించబడి ఉంది, కనెక్ట్ చేయబడి ఉందంటే భారత్ మరియు బంగ్లాదేశ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అలాగే భారత్కును బంగ్లాదేశ్కి మధ్య నడిచే రైలు ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మైత్రిగానే పేర్కొంటారు. అంటే మనకి భారత్కి బంగ్లాదేశ్కి ఎక్కువగా కనెక్ట్ చేయబడి ఏంటంటే మైత్రి పేరుతో వస్తాయి. బంగ్లాదేశ్లో ఎక్కువగా మైత్రి పత్రిక ఉంది. అలాగే దీని ట్రైన్ కూడా మైత్రి ట్రైన్ ఉంది. నెక్స్ట్ మనకి ఫెనీ బ్రిడ్జ్ అనేది ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్, మైత్రి సేతుగా పేర్కొంటారు. ఇది ఎన్ని కిలోమీటర్లు పొడవు ఉంది, 1.8 కిలోమీటర్స్ పొడవు ఉంది. అలాగే ఏ ఏ దేశాలంటే భారత్ మరియు బంగ్లాదేశ్. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒమన్ గల్ఫ్ మరియు ఎర్ర సముద్రం భాగం. గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ రెడ్ సీ ఆర్ పార్ట్ ఆఫ్ ద. అంటే ఈ ఒమన్ గల్ఫ్ను మరియు ఎర్ర సముద్రం ఈ రెండు కూడా దేనిలో భాగాలని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 హిందూ మహాసముద్రం. ఆప్షన్ 2 అట్లాంటిక్ మహాసముద్రం. ఆప్షన్ 3 ఆర్కిటిక్ మహాసముద్రం. ఆప్షన్ 4 పసిఫిక్ మహాసముద్రం. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్. ఆప్షన్ 1 హిందూ మహాసముద్రం. ఈ ఒమన్ గల్ఫ్ మరియు ఎర్ర సముద్ర భాగం దేంట్లో భాగాలు అని అంటే హిందూ మహాసముద్రం. అయితే మనకి ఇక్కడ హిందూ మహాసముద్రం చూడండి, హిందూ మహాసముద్రం ఎన్నవ అతిపెద్ద మహాసముద్రం అమ్మ, 3వది. అంటే 3rd లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. వాట్స్ ద హిందూ మహాసముద్రం. దీని షేప్ ఏంటి, ఎం షేప్. అయితే హిందూ మహాసముద్రం అనేది ఎర్ర సముద్ర మరి ఒమన్ గల్ఫ్ మరియు ఎర్ర సముద్రం ఈ రెండు భాగాలు కూడా హిందూ మహాసముద్ర భాగంలో ఉంటాయి. అలాగే ఎర్ర సముద్రాన్ని హిందూ మహాసముద్రాన్ని కలిపి ఒక జలసంధి ఉంటుంది, దాన్నే బాబెల్ మాండెబ్ జలసంధి అంటారు. ఏమంటారు, బాబెల్ మాండెబ్ జలసంధి. అక్కడ పేరు రాస్తాను చూడండి, బాబెల్ మాండెబ్ జలసంధి. ఇది దేన్ని కనెక్ట్ చేస్తుంది అని అంటే ఈ ఎర్ర సముద్రాన్ని అలాగే హిందూ మహాసముద్రాన్ని కలిపి ఉండే జలసంధి ఏంటంటే బాబెల్ మాండెబ్ జలసంధి. అలాగే ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం చూడమ్మా. అట్లాంటిక్ మహాసముద్రం చూసుకుంటే మనకి ఇది 2వ అతిపెద్ద మహాసముద్రం. ఎన్నవది ఇది, 2వ అతిపెద్ద మహాసముద్రం. అలాగే దీనికి ఏమని పిలుస్తారంటే హెర్రింగ్ పాండ్ అని పిలుస్తారు. ఏంటి, హెర్రింగ్ పాండ్ అంటే అల్లకల్లోల సముద్రం అంటారు. ఏమంటారమ్మా, హెర్రింగ్ పాండ్ లేదా అల్లకల్లోల సముద్రం అని పిలుస్తారు అట్లాంటిక్ మహాసముద్రాన్ని. అలాగే దీనికి వచ్చేసి ఖండ తీరపు అంచు ఎక్కువగా ఉంటుంది. ఖండ తీరపు అంచు అంటే
మహాసముద్రాన్ని భూభాగంతో కలిపేదాన్ని ఖండతీరపు అంచు అంటారు. అయితే ఖండతీరపు అంచు ఎక్కువగా ఏ సముద్రానికి ఉందంటే మనకి ఈ అట్లాంటిక్ మహాసముద్రానికి ఉందమ్మా. అలాగే నెక్స్ట్ ఆర్కిటిక్ మహాసముద్రం చూసుకుంటే మనకి అట్లాంటిక్ మహాసముద్రం షేప్ ఏమని చెప్పాము, ఎస్. అలాగే హిందూ మహాసముద్రం షేప్ ఏమని చెప్పాము, ఎం. అలాగే ఆర్కిటిక్ మహాసముద్రం షేప్ ఏమని చెప్పాము, ఓ. ఈ ఆర్కిటిక్ మహాసముద్రం ఏంటంటే దీనికి శీతల పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉండడం వలన ఇది సంవత్సరం పొడవునా గడ్డకట్టే ఉంటుంది, వాటర్ ఏమి ఉండదు ఆర్కిటిక్ మహాసముద్రం. ఇదేంటి అతి చిన్న మహాసముద్రం అన్నమాట. స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ ఏంటది, ఆర్కిటిక్. ఏ షేప్లో ఉంది, ఓ షేప్లో ఉంది ఆర్కిటిక్. నెక్స్ట్ వచ్చేసి పసిఫిక్. ఈ పసిఫిక్ చూసుకుంటే అతిపెద్ద మహాసముద్రం ఏంటది, పసిఫిక్. ఇది ఏ షేప్లో ఉంటుందని చెప్పాం, టీ షేప్లో ఉంటుంది పసిఫిక్ మహాసముద్రము. ఈ పసిఫిక్ మహాసముద్రానికి ప్రశాంత మహాసముద్రం అని పిలుస్తారమ్మా. ఏంటి, ప్రశాంత మహాసముద్రం అని పిలుస్తారు ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని. పసిఫిక్ మహాసముద్రాన్ని ఏమని పిలుస్తారు, ప్రశాంత మహాసముద్రం అంటారు. అలాగే ఇది ఏ షేప్లో ఉంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, త్రిభుజ ఆకారంలో ఉంటుంది ఈ పసిఫిక్ మహాసముద్రం. అంటే బిగ్గెస్ట్ అండ్ డీపెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ ఏంటది, పసిఫిక్. అయితే ఇక్కడ చూడండి, హిందూ మహాసముద్రం అనేది ఒమన్ గల్ఫ్ మరియు ఎర్ర సముద్ర భాగం. దేంట్లో అంటే హిందూ మహాసముద్రంలో భాగము. అలాగే వీటిలో లోతైన అగాధాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చేటప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే మీరు ఇంతవరకు ప్రిపరేషన్ అయితే అయిపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరందరూ ఇప్పుడు పొంగల్ బాగానే చేసుకున్నారు కదా, బాగానే చేసుకుంటారు. మీరు వేసుకున్న ప్లాన్లో ఒక 7 days పోయాయి, అంటే పండగకి 3 రోజులు పోతాయి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలామంది బయట ఉండే చదువుకుంటారు కదా, అంటే ఇంటికి వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు. ఇంటికి వెళ్తున్నాం కదని చెప్పేసి సంతోషంలో ఒక రోజు, అరే ఇంటి నుంచి వచ్చేసామని చెప్పేసి బాధలో ఒక రోజు, టోటల్గా 7 days పోయాయి. కానీ ఏం ఫీల్ అవ్వకండి, మీరు ఇంకా మీ ప్రిపరేషన్ని ఫాస్ట్గా స్టార్ట్ చేయండి. అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది ఏదో అయిపోయింది, గతాన్ని మనం తీసుకురాలేం కాబట్టి ఆ టైంని మీరు ఎలా సేవ్ చేసుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్ టెస్టులు రాయడానికి ట్రై చేయండి. ఇంతవరకు చదువుతారు కదా, చదివిన దాన్ని వెంటనే మాక్ టెస్టులు రాయండి. అలాగే మన యాప్లో SSC GDకి సంబంధించి 25 మార్క్ టెస్టులు అప్లోడ్ చేసాము. ఎన్ని 25 మార్క్ టెస్టులు అప్లోడ్ చేసాము. మనకి ఈ జాన్ 25th నుంచే ఈ మార్క్ టెస్టులు స్టార్ట్ చేస్తాము. జాన్ 25th నుంచి 25 మార్క్ టెస్టులు మనం స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఇంతవరకు మనకి SSC GDలో ఎవరైతే కోర్స్ అంటే ఎనీ టైప్ ఆఫ్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి ఈ మార్క్ టెస్టులు అన్నీ కూడా ఈ 25 మార్క్ టెస్టులు ఫ్రీగా ఉంటాయమ్మా. ఇంతవరకు ఎవరైతే కోర్స్ తీసుకోలేదో వాళ్ళు ఓన్లీ 199 రూపీస్ మాత్రమే. ఇవ్వండి, 199 రూపాయలు, అంటే చాలా తక్కువ. ఈ 199 రూపాయలు పెట్టి తీసుకుంటే 25 మార్క్ టెస్టులతో పాటు మీకు 1 lakh బిట్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఇక్కడ చూడండి, మీరు 25 మార్క్ టెస్టులు రాస్తారా, 25 మార్క్ టెస్టులు రాసేటప్పుడు మీ ఫైనల్ ఎగ్జామ్ అనేది 26th అవ్వచ్చు. అంతకంటే ఇంకా ఎక్కువ రాయండి. ఈ 25 మార్క్ టెస్టులు రాయడం వల్ల చూడండి, మనకి చిన్నప్పటి నుంచి 2 2 ఎంతమ్మా 4 టక్మని చెప్తారు. అయితే మనకు ఏదైనా ఎక్కువసార్లు చదివేటప్పుడు, అంటే ఇక్కడ ఒమన్ గల్ఫ్ మరియు సముద్ర భాగం అనగానే మీరు అది ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివారనుకోండి, మీకు హిందూ మహాసముద్రం ఆ ఆప్షన్ ఒక్కటే కనిపిస్తుంది, మిగతా 3 ఆప్షన్స్ కూడా కనిపించవు. ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఏంటంటే ఎక్కువ టైం సేవ్ చేసేది ఏంటంటే GS పార్ట్ మాత్రమే. GS పార్ట్ వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. మిగతాది మ్యాథ్స్ అనేది దాన్ని పెన్ను పెట్టి చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ GSలో ఏంటంటే వెంటనే షార్ప్గా మనకు ఆన్సర్ అనేది తెలియాలి. ఆన్సర్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ మాక్ టెస్టులు చేయడం అని తెలుస్తుంది. అయితే మనకి ఒక వచ్చిన క్వశ్చన్ చూస్తే దానికి ఆప్షన్స్ కూడా కనిపించవు. అదే క్వశ్చన్ రాలేదనుకోండి, ఆప్షన్స్ వెతుకుతూ ఉంటాం, దాని ఆప్షన్ ఎక్కడుందా ఏంటా అని చెప్పేసి. ఒక్కసారి మీరు టెస్టులు రాసి చూడండి, నేను చెప్పింది ఒకసారి గుర్తు తెచ్చుకుని, అంటే వచ్చిన క్వశ్చన్ అయితే వెంటనే ఆప్షన్స్ కనిపించేస్తుంది, మిగతా 3 ఆప్షన్స్ కూడా కనిపించవు. రాని క్వశ్చన్ అయితేనే దానికి అన్ని ఆప్షన్స్ అలాగా వెతుకుతుంటాం. ఈ మనకి వెంటనే ఆప్షన్స్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల కనిపిస్తుంది. ఆ ఎగ్జామ్స్ అన్నింటినీ మన యాప్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, కేవలం 199 రూపీస్. ఎంతమ్మా, 199 రూపీస్కి మనకి పర్చేజ్ చేసుకోండి యాప్లో. ఇంతవరకు కోర్స్ తీసుకుంటే ఈ టెస్టులన్నీ ఫ్రీగానే వస్తాయి. లేదు మేడం ఇంతవరకు మేము ఏం కోర్స్ తీసుకోలేదు, ఇంకా మాక్ టెస్టులు స్టార్ట్ చేయలేదు అనుకుంటే వెంటనే స్టార్ట్ చేయండి, లేట్ చేయకండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ క్వశ్చన్స్ మేము మర్చిపోతున్నాము, అది గుర్తుండడం లేదని చెప్పేసి చాలామందికి ప్రాబ్లం ఉండేదే. మీరు ఏం చేస్తారంటే దేనికి ఎక్కువగా మర్చిపోతున్నారో అవన్నీ కూడా ఒక పేపర్ పైన రాసి పెట్టుకోండి. పేపర్ పైన రాసి పెట్టుకుని మీరు ఎక్కువగా ఎక్కడ స్పెండ్ చేస్తున్నారంటే
అమ్మాయిలు అబ్బాయిలు అయితే కొంచెం అద్దం ముందు ఉంటారు ఎక్కువగా, అప్పుడు అద్దం పైన అంటించుకోండి. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే వంటగదిలో ఒక సైడ్కి అంటించుకోండి. అంటే పదే మీకు ఎక్కువగా ఇంట్లోనే పేపర్ అంటించుకోండి. దాన్ని ఒకసారి అలాగే వెళ్ళి చదవండి. ఒకసారి చదవడం వల్ల గుర్తుంటుంది, రెండోసారి చదవడం వల్ల అలాగే మైండ్లోకి ఎక్కిపోతుంది. ఏంటంటే మన ఐసైట్ ఏదైతే ఉందో అది పడడం వలన ఆ విజన్ అనేది మన బ్రెయిన్ పైన అలా అచ్చి పడిపోతుంది అనమాట. సో మీరు ఏంటంటే ఏదైనా రానిది ఉంటే ఫస్ట్ దాన్ని ఒక 3 times చదివేయండి. చదివేసిన తర్వాత దాన్ని పేపర్ పైన ఒక 2 times ప్రాక్టీస్ చేయండి. అలాగే నీట్గా ఒక పేపర్ పైన రాసుకొని ఒక ప్లేస్లో పెట్టుకోండి. అంటే మీరు ఎక్కువగా ఎక్కడ స్పెండ్ చేస్తున్నారో అక్కడ పెట్టుకోండి. దాన్ని పదే పదే చదవడం వల్ల మీకు అది ప్రింట్ అయిపోతుంది, అలాగా మర్చిపోతామనే భావనే ఉండదన్నమాట. ఓకేనా? అయితే మనకి ఎస్ఎస్సి జీడీకి 25 మార్క్ టెస్ట్లు ఉన్నాయి. వెంటనే మార్క్ టెస్ట్లు తీసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో ఏ జనావాసాలు లేని ద్వీపంలో పక్షి అభయారణ్యం ఉంది? అది ఏంటని అడిగారు. చూడండి, భారతదేశంలో అంట ఎటువంటి జనావాసాలు లేని ద్వీపంలో అంట. ఏ జనావాసాలు లేని ద్వీపం. అయితే మనకి ద్వీపం అంటే ఏంటి అని అంటే చూడండి, 4 వైపులా నీరుండి మధ్యలో మాత్రమే భూభాగం ఉంటే దాన్ని ద్వీపంగా పేర్కొంటారు. అంటే పైన కిందన ఇటువైపు మొత్తం 4 వైపులా నీరుండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ద్వీపంగా పేర్కొంటారు. అలాగే ద్వీప కల్పం కూడా ఒకటి ఉంటుందమ్మా. అంటే 3 వైపులు మాత్రమే నీరు ఉంటుంది. ఈ 3 వైపులు మాత్రమే నీరు ఉండి ఒకవైపు నీరు లేకుండా ఖాళీగా భూభాగం ఉంటే దాన్ని ఏమంటారంటే ద్వీపకల్పం అంటారు. అయితే భారతదేశంలో జనావాసాలు లేని ద్వీపంలో ఒక పక్షి అభయారణ్యం ఉందంట. అయితే ఆ ద్వీపం పేరు ఏంటని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 బ్లఫ్ ఐలాండ్, ఆప్షన్ 2 బారెన్ ద్వీపం, ఆప్షన్ 3 పిట్టి ద్వీపం, ఆప్షన్ 4 బెల్లే ద్వీపం. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్, నేను ఆన్సర్ చెప్పేలోపే మీరు ఆన్సర్ చేసేయాలి. ఎందుకంటే ఎగ్జామ్కి టైం దగ్గర పడుతుంది కాబట్టి మేడం చెప్తారులే అనే వరకు కాకుండా మీరు వెంటనే కామెంట్ చేయండి. తప్పైనా ఒప్పైనా ఏం లేదు, తప్పైతే తెలుస్తుంది ఆన్సర్. నెక్స్ట్ అది రైట్ అయింది అనుకోండి, అరే నేను ఈ బిట్ చేశాను కదా, నెక్స్ట్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను అంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, ఎగ్జామ్ టెన్షన్ పోతుంది. కామెంట్ చేయండి, నాకంటే ముందే కామెంట్ చేయండి ప్రతి బిట్టు కూడా. అయితే దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? ఆప్షన్ 3 పిట్టి ద్వీపం. చూడండి, ఏ జనావాసాలు లేని పక్షి అభయారణ్యం బర్డ్ శాంక్చురీ ఎక్కడుందంటే ఏ ద్వీపంలో ఉందంటే పిట్టి ద్వీపం. మరి ఈ పిట్టి ద్వీపం ఎక్కడుంది అని అంటే లక్షద్వీపులు. ఎక్కడుందమ్మా? లక్షద్వీపుల్లో ఉంది ఈ పిట్టి ద్వీపం. ఈ పిట్టి ద్వీపంలో పిట్టి అనేది ఒక తమిళ్ వర్డ్ అనమాట. ఏంటి? తమిళ్ వర్డ్. ఈ పిట్టి తమిళ్ వర్డ్కి అర్థం ఏంటంటే పక్షి. దీన్నే ఈ పిట్టి ద్వీపాన్నే పక్షి పిట్టి ద్వీపం కూడా అని అంటారు, పక్షి పిట్టి ద్వీపం అంటారు. ఈ తమిళ్ వర్డ్ పిట్టి ఉంది కదా, దీనికి అర్థం ఏంటంటే పిట్టి అంటే పక్షి అని అర్థం. అయితే జనావాసాలు లేని ద్వీపం పక్షి అభయారణ్యం ఎక్కడుందంటే పిట్టి ద్వీపంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది మహాసముద్రాలలో జావా ట్రెంచ్ లోతైన స్థానం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓషన్స్ డీపెస్ట్ పాయింట్ ఈజ్ జావా ట్రెంచ్? ఇక్కడ అంటే 4 మహాసముద్రాలు ఇచ్చాడు కదా, ఆప్షన్స్ చూద్దాం. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ 4 మహాసముద్రాల్లో లోతైన స్థానం అంటే అగాధం అంటారు కదా, ఈ అగాధాల్లో ఒకటేంటి? జావా ట్రెంచ్. ఈ జావా ట్రెంచ్ అనేది మనకి ఏ మహాసముద్రంలో ఉంది? మరి దేంట్లో ఉంది? ఆప్షన్ 1 హిందూ మహాసముద్రం. ఈ జావా ట్రెంచ్ ఏ సముద్రంలో ఉంది? ఏ మహాసముద్రంలో ఉంది? హిందూ మహాసముద్రంలో ఉంది. అలాగే హిందూ మహాసముద్రంలో ఉండే ఇంకొక అగాధం ఉందమ్మా, దాన్ని సుందకందం అంటారు. ఏంటి? సుందకందము. ఈ రెండు కూడా లోతైన అగాధాలే ఈ హిందూ మహాసముద్రంలో. మరి హిందూ మహాసముద్రంలో లోతైన అగాధం ఏంటి? జావా ట్రెంచ్. మరి పసిఫిక్ మహాసముద్రంలో ఏదైనా ఉంది అని అంటే ఉందమ్మా, పసిఫిక్ మహాసముద్రంలో కూడా మెరియానా ట్రెంచ్ ఉంటుంది. ఏంటి? మెరియానా ట్రెంచ్. మరి ఇది ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత లోతైన అగాధము ఏది అంటే మెరియానా ట్రెంచ్. ఇది కొన్ని మీకు స్టాక్ జీకేలో కూడా యూజ్ అవుతుంది. మెరియానా ట్రెంచ్ ఏంటమ్మా, దేనికి స్పెషల్ ఏంటి? దీని యొక్క స్పెషల్ ప్రపంచంలోని అత్యంత లోతైన అగాధము. మరి ఇది ఏ మహాసముద్రంలో ఉంది అని అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఫిలిప్పీన్స్ దీవుల సమీపంలో ఉంటుందమ్మా. ఏ దీవులు? ఫిలిప్పీన్స్ దీవుల సమీపంలో ఉంటుంది
ఈ మెరియానా ట్రంచ్ ప్రపంచంలోని అత్యంత లోతైన అగాధము మెరియానా ట్రంచ్. ఇది ఎక్కడుందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్రం ఉంది కదమ్మా, అట్లాంటిక్ మహాసముద్రం కూడా చూసుకుంటే దీనికి ఫ్యూరిటోరికా ఏంటి ఒకసారి నేమ్ రాస్తాను చూడండి. ఫ్యూరిటోరికా అనే ట్రెంచ్ ఉందమ్మా, ఫ్యూరిటోరికా. ఇక్కడ ఇది ఎందులో ఉందంటే అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన అగాధము ఏది అంటే ఫ్యూరిటోరికా. అలాగే మనకి హిందూ మహాసముద్రంలో ఉండే ఒక దీవి ఉంటుందమ్మా, దాన్నే మడగాస్కర్ అంటారు. ఏంటి హిందూ మహాసముద్రంలో ఉండే దీవి ఏంటి మడగాస్కర్ దీవి. అలాగే అట్లాంటిక్ మహాసముద్రం గురించి చూసుకుంటే మనకి అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు ఎక్కువగా ఉండేది ఏది అని అంటే అట్లాంటిక్ మహాసముద్రము. అలాగే ఆర్కిటిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రం గురించి చూసుకుంటే ఇది సంవత్సరం పొడవునా గడ్డకట్టి ఉంటుంది కాబట్టి దీంట్లో లోతైన అగాధం ఏం లేదు. ఇది అతి చిన్న సముద్రం, అన్నిటికంటే చిన్నది, ద స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ ఏదమ్మా ఆర్కిటిక్. దీని షేప్ ఏంటి ఓ షేప్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో భారతదేశం యొక్క మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ఏది? చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ఏది అడిగారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 పాలర్ భవానీ, ఆప్షన్ 2 కెన్ బెట్వా, ఆప్షన్ 3 వైగై నొయ్యల్, ఆప్షన్ 4 కోసి గండక్. ఇక్కడ చూడండి నదుల అనుసంధాన ప్రాజెక్ట్. అసలు ఇది నదుల అనుసంధాన ప్రాజెక్ట్ దేనికి సంబంధించిందంటే అత్యధిక నీటి జలాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకి నీటిని మళ్లింపజేయడం కోసం ఏర్పాటు చేసింది ఈ నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ఇంటర్లింకింగ్ రివర్స్. అయితే ఈ ప్రాజెక్ట్ని మొట్టమొదటిసారిగా ఏ నదుల మధ్య స్టార్ట్ చేశారు, ఏ నదుల మధ్య అనుసంధానం చేశారంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ కెన్ బెట్వా. ఏ నదులమ్మా? కెన్ మరియు బెట్వా. ఇది ఏ రాష్ట్రాల మధ్య అంటే ఎంపీ యూపీ. ఏ రాష్ట్రాల మధ్య? మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్. అయితే మనకి ఇంటర్లింకింగ్ రివర్స్ అనేది ఫస్ట్ టైము దీని గురించి 1982లో ఒక ఏర్పాటు చేస్తారమ్మా. 1982లో ఈ నదుల అనుసంధాన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తారు. అయితే ఆ తర్వాత సురేష్ ప్రభు ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తారు. చూడండి ఏంటి సురేష్ ప్రభు ఆధ్వర్యంలో మనకి 2002లో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తారు. దేని గురించి? ఈ నదుల అనుసంధాన ప్రాజెక్టు గురించి. ఎవరి ఆధ్వర్యంలో? సురేష్ ప్రభు ఆధ్వర్యంలో. అయితే మనకి 2002లో ఏర్పాటు చేస్తే దీన్ని ఈ టాస్క్ ఫోర్స్ వచ్చేసి మనకి 2004లో ఒక నివేదికని సమర్పిస్తుందమ్మా. నివేదికను సమర్పించి దీని ప్రకారం ఫస్ట్ టైం 2016లో కెన్ బెట్వా నదులని అనుసంధానం చేస్తారు. ఎక్కడెక్కడంటే మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ నదుల మధ్య ఈ నదుల అనుసంధానం ఫస్ట్ టైము స్టార్ట్ చేస్తారు. అయితే ఇది 2016లోనే దీనికి ఆమోదం కూడా లభిస్తుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒడిశాలోని ఏ జిల్లా తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరాన్ని కలిగి ఉంది? చూడండి ఏ రాష్ట్రము? ఒడిశా రాష్ట్రం. ఏ కనుమలు? తూర్పు కనుమలు ఎత్తైన శిఖరం కలిగి ఉంది అని అడిగారు. అయితే మనకి ఒడిశాలో తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము ఏదంటే డియోమలయమ్మ. అయితే చూడండి ఇక్కడ మనకి జిల్లా అడిగారు కదా, ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 కోరాపుట్, ఆప్షన్ 2 బలంగీర్, ఆప్షన్ 3 బౌద్, ఆప్షన్ 4 అంగుల్. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ కోరాపుట్. ఆన్సర్ ఏంటమ్మా దీనికి? కోరాపుట్. ఈ కోరాపుట్ అనేది మనకి ఏ జిల్లాలో ఉంది? ఒడిశాలో ఉంది. అయితే ఒడిశాలో తూర్పు కనుమల్లోనే ఉండే కోరాపుట్ జిల్లాలో ఎత్తైన శిఖరము ఏది అంటే డియోమలై శిఖరం అమ్మ. ఏంటి? డియోమలై. ఈ డియోమలై శిఖరం అనేది ఒరిస్సాలోనే తూర్పు కనుమల్లోనే ఎత్తైన శిఖరము. అయితే ఈ డియోమలై అనేది మనకి ఏ జిల్లాలో ఉంది అంటే కోరాపుట్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో ఏది మహాసముద్రాలలో కదలికలను సూచించదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రెఫర్ టు మూమెంట్స్ ఇన్ ద
ఓషన్స్. చూడండి మహాసముద్రాల్లో కదలికల్ని సూచించదు అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ ఒకటికి 2 సార్లు బాగా చదవండి. అంటే వాట్ ఈజ్ వాట్, సరైనది అడిగారా సరి కానిది అడిగారా అనేసి చూసుకోండి. మనకు క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది. మనకి పదాలన్నీ ఒకలానే ఉంటాయి కానీ వాటిని తారుమారు చేయడం వల్ల కూడా మనకి ఆన్సర్ అనేది మారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ ఒకటికి 2 సార్లు బాగా చదివిన తర్వాత దానికి ఆన్సర్ పెట్టండి. ఏదైనా ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను చూశాను కదని చెప్పేసి వెంటనే ఆన్సర్ పెట్టేది. ఎందుకంటే ఇక్కడ మనం చదివిన క్వశ్చన్ ఒకటి రావచ్చు, ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఒకటి రావచ్చు. ఇక్కడ అయిందని అంటే అక్కడ కాందని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్లో చేయవలసిన పని ఏంటమ్మా, ఒక క్వశ్చన్ ఒకటికి 2 సార్లు బాగా చదివి అర్థం చేసుకోండి, తర్వాత దానికి ఆన్సర్ చేయండి. ఓకేనా? అయితే ఇక్కడ మహాసముద్రాల్లో కదలికలను సూచించనేది అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 తరంగాలు, ఆప్షన్ 2 ప్రవాహాలు, ఆప్షన్ 3 రిఫ్లెక్షన్స్, ఆప్షన్ 4 టైడ్స్ అమ్మా. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 3 రిఫ్లెక్షన్స్. ఈ రిఫ్లెక్షన్స్ ఏంటంటే ప్రతిబింబాలు అంటారు కదా, ప్రతిబింబాలు. ఈ ప్రతిబింబాలు అనేవి మనకి ఈ సముద్రాల్లోన ఎలాంటి కదలికల్ని ఏర్పరచవు. తరంగాలు, ప్రవాహాలు, అలాగే టైడ్స్ అంటే అలలు ఆటుపోట్లు అంటారు కదా అవి. ఈ 3 కూడా మనకి మహాసముద్రాల కదలికలను సూచిస్తే ఈ ప్రతిబింబాలు అనేవి మనకి ఎలాంటి కదలికల్ని సూచించవు. అంటే లైట్ ద్వారా వచ్చిన ప్రతిబింబం సర్ఫేస్ పైన మనకి పడుతుంది కదా, ఉపరితలం పైన పడడం వల్ల ప్రతిబింబం ఏర్పడుతుంది. కాకపోతే ఇది ఎలాంటి కదలికల్ని ఏర్పాటు చేయదు. మనకి తరంగాలు, ప్రవాహాలు, టైడ్స్ మాత్రమే సముద్రాల్లో కదలికల్ని సూచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆరావళి శ్రేణిలో ఎత్తైన శిఖరం ఇక్కడ ఉంది. చూడండి, ఆరావళి శ్రేణిలో ఎత్తైన శిఖరం, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద ఆరావళి రేంజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. అంటే ఆరావళి శ్రేణి మనకి ఎక్కడుంది? ఫస్ట్ రాజస్థాన్లో ఉంది. ఎక్కడుందమ్మా? ఆరావళి శ్రేణి ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. అయితే ఈ రాజస్థాన్లో ఉండే ఎత్తైన శిఖరము ఏది అంటే గురు శిఖర్. ఏంటి? గురు శిఖర్. ఈ గురు శిఖర్ వచ్చేసి మనకి ఆరావళి శ్రేణిలో రాజస్థాన్లోని అతి ఎత్తైన శిఖరంగా పేర్కొంటారు. మనకి ఆరావళి శిఖరం ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. అయితే రాజస్థాన్లో ఎత్తైన శిఖరము ఏది అంటే గురు శిఖర్. నెక్స్ట్ అలాగే హర్యానాలో కూడా మనకి ఎత్తైన శిఖరం అంటే హైయెస్ట్ పీక్ ఏదంటే కరో. ఏంటమ్మా? హైయెస్ట్ పీక్ కరో. ఇది ఎక్కడుందంటే హర్యానాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జవాయి బంద్ అనేది జవాయి నదికి అడ్డంగా నిర్మించబడిన జలాశయం. ఇది దాని ఉపనది. అంటే మీన్స్ దాని ఉపనది కాదు, దేని ఉపనది అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 బనాస్ నది, ఆప్షన్ 2 చంబల్ నది, ఆప్షన్ 3 లూని నది, ఆప్షన్ 4 మహి నది. ఇక్కడ చూడండి మనకి ఏం అడిగారంటే జవాయి బంద్ ఉంది కదా, ఈ జవాయి బంద్ అనేది జవాయి నదికి అడ్డంగా నిర్మించబడిన జలాశయం. అంటే జవాయి నది పైన రిజర్వాయర్ కట్టారు. ఆ రిజర్వాయర్ పేరు ఏంటంటే జవాయి బంద్. అయితే ఈ జవాయి నది అనేది దేనికి ఉపనది అని అడిగారు. క్వశ్చన్ ఇక్కడ అర్థమైంది కదా. జవాయి బంద్ అనేది జవాయి నదిపై నిర్మించబడిన జలాశయం. అయితే అది జవాయి నది అనేది దేనికి ఉపనది అని అడిగారు. దేనికి ఉపనది అంటే మనకి ఆప్షన్ 3 లూని నదికి ఉపనదమ్మ. ఈ జవాయి నది దేనికి ఉపనది? లూని నదికి ఉపనది. మరి ఈ జవాయి నది ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్లో ఉంది. ఎక్కడుంది ఈ జవాయి నది? రాజస్థాన్లో ఉంది. ఈ రాజస్థాన్లో ఉండే జవాయి నది దేనికి ఉపనది? లూని నదికి ఉపనది. ఈ లూని నదినే మనము సాంస్క్రిట్లో ఏమని పిలుస్తారమ్మా? లవణగిరిగా పేర్కొంటారు. మీన్స్ సాల్ట్ లేక్. ఏం లేక్ ఇది? సాల్ట్ లేక్. దేన్ని పిలుస్తారు? లూని నదిని ఏమంటారు? లవణగిరి అంటారు. అయితే మనకి ఈ లూని నది అనేది ఒక అంతర్భూభాగ నది. అంతర్భూభాగ నది అంటే మనకి ఎడార్లు గుండా ప్రవహించి కొంత దూరం ప్రవహించాక అక్కడ కొంత ఇంకిపోయి మిగతా వాటర్ వచ్చేసి సరస్సుల్లో కలిసిపోతుంది. యాక్చువల్గా మనకి నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? సముద్రాల్లో కలుస్తాయి కదా. కానీ ఈ లూని నది అంతర్భూభాగ నదులు ఏం చేస్తాయంటే ఎడారిలో ప్రవహించి అక్కడ కొంత ఇంకిపోయి మిగతా వాటర్ వచ్చేసి మనకి సరస్సుల్లో కలిసిపోతాయి. అలాంటి నదులు ఏవైతే ఉన్నాయో వాటిని అంతర్భూభాగ నదులుగా పేర్కొంటారు. ఈ అంతర్భూభాగ నదులు ఏవేవంటే లూని ఒకటి, బాణి ఒకటి, గగ్గర్ ఒకటి. చూడండి, లూని, ఇంకొకటి ఏంటమ్మా బాణి, ఇంకొకటి వచ్చేసి గగ్గర్. చూడండి, లూని, బాణి,
గగ్గర్, ఈ మూడింటిని కూడా అంతర్భూభాగ నదులుగా పేర్కొంటారు. మరి ఈ భారతదేశంలో అంతర్భూభాగ నదుల్లో అతిపెద్ద నది ఏదంటే గగ్గర్ నది. ఈ గగ్గర్ నది ఏంటంటే ఒకప్పుడు మనకి సరస్వతి నది ఉండేది, అది కాలక్రమేణా ఎండిపోయింది. ఇప్పుడు ఆ సరస్వతి నది స్థానంలో ఈ గగ్గర్ నది ప్రవహిస్తుంది. అయితే ఈ లూని, బాని, గగ్గర్ ఏంటవి అంతర్భూభాగ నదీ వ్యవస్థలు. మనకి మరి ఈ లూని నది ఎక్కడ జన్మించింది? ఈ లూని నది జన్మస్థానం చూసుకుంటే ఎక్కడ? రాజస్థాన్లోని అజ్మీర్లో. ఎక్కడ ఇది? రాజస్థాన్లోని అజ్మీర్లోని అన్నా సాగర్లో జన్మిస్తుంది. రాజస్థాన్లోని అజ్మీర్లోని అన్నా సాగర్లో జన్మిస్తుంది. అలాగే రాజస్థాన్ పుష్కర్ సరస్సు గుండా ప్రవహిస్తుంది. పుష్కర్ సరస్సు గుండా ప్రవహించి గుజరాత్లోని కచ్ తీరం వద్ద కలిసిపోతుందమ్మ. అలాగే మనకి ఇక్కడ మిగతా 3 నదులు ఉన్నాయి కదా, ఈ బనాస్ నది, అలాగే చంబల్ నది, మహీ నది, వీటి గురించి కూడా ఒకసారి చూద్దాం. బనాస్ నది ఇది ఎక్కడ ఉందని అంటే ఇది కూడా మనకి రాజస్థాన్లోనే ఉంది. ఏ స్టేట్లో ఉంది? రాజస్థాన్లో ఉంది. ఏ నది? బనాస్ నది. మరి ఈ బనాస్ నది దేనికి ఉపనది అని అంటే ఇక్కడ ఆప్షన్ 2లో చంబల్ నది ఉంది కదమ్మా, ఈ చంబల్ నదికి ఉపనదే ఈ బనాస్ నది. బనాస్ నది రాజస్థాన్లో ఉంది, అదేమో చంబల్ నదికి ఉపనది. నెక్స్ట్ మరి ఈ చంబల్ నది ఎక్కడ పుట్టింది? మధ్యప్రదేశ్లో పుట్టింది. ఈ చంబల్ నది ఎక్కడ పుట్టింది? మధ్యప్రదేశ్లో పుట్టింది. అలాగే మరి ఇది దేనికి ఉపనది అని అంటే యమునా నదికి ఉపనది. దేనికి ఉపనదమ్మా? యమునా నదికి ఉపనది. అలాగే దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంకొకటి ఏంటంటే యమునా నది యొక్క ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఈ చంబల్ ఉపనదమ్మ. ఏంటి? యమునా నది యొక్క ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది చంబల్ ఉపనది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి మహీ నది. ఈ మహీ నది కూడా మనకి ఎక్కడ పుట్టిందంటే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో పుడుతుంది. ఎక్కడ? మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పుడుతుంది. ఏ నది? మహీ నది పుడుతుంది. అలాగే ఇది కూడా రాజస్థాన్లో ప్రవహించి గుజరాత్లో కలిసిపోతుంది. చూడండి, మనం ఒక క్వశ్చన్ చదివామంటే ఆ క్వశ్చన్ నుంచి మనం 3-4 బిట్స్ అనేవి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటి మనం ఇక్కడ చదివింది ఒకటే, ఏంటిది? జవాయి నది అనేది దేనికి ఉపనది? లూని నదికి ఉపనది. అక్కడితో అయిపోలేదు. అది లూని నది ఎక్కడ పుట్టింది, దానికి ఇంకా మళ్ళీ ఏదైనా ఉపనది ఉందా అని చూసుకోవాలి. అలాగే ఈ బనాస్, చంబలు, మహీ నది. ఇక్కడ నేను చెప్పేటప్పుడు మీరు వినండి, మిగతా మీరు ఎగ్జామ్స్కి రాసేటప్పుడు మాక్ టెస్టులు రాస్తారు కదా, మన యాప్లో తీసుకోండి. 199 రూపీస్కే ఉంది మన ఈ మాక్ టెస్ట్ సిరీస్ అనమాట. అయితే ఇంతవరకు మీరు సిరీస్ తీసుకుంటే ఓకే, అందులో మీకు మాక్ టెస్ట్లు అనేవి ఫ్రీగా వస్తాయి. లేదు ఇంతవరకు ఏ సిరీస్ తీసుకోలేదు మేడం అని అనుకుంటే 199 రూపీస్ పెట్టి ఈ మాక్ టెస్ట్లు తీసుకోండి. ఈ మాక్ టెస్ట్లతో పాటు 1 lakhs బిట్ వరకు మీకు ఉన్నాయి. అందులో మళ్ళీ సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ కూడా బిట్స్ ఉన్నాయి. బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా మార్క్స్ తెచ్చుకోండి. ఈ నోటిఫికేషన్లోనే మీకు జాబ్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి బిట్స్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.